భూమి మీద తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారో తెలుసా? వంద శాతంలో 90% మంది తన జీవితాన్ని తన చేతిలో నాశనం చేసుకుంటున్నారు. 10% మాత్రమే స్వచ్ఛంగా తన జీవితాన్ని అనుభవించి ఒక 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు అనుభవించిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడం అది సమంజసమే, వాస్తవమే. వయస్సు నిండకుండానే ఈరోజు చనిపోతున్నటువంటి వారు ఎంతమంది? ఒక గుంపు. వయస్సు ఉండి కూడా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నటువంటి వారు ఇంకొంతమంది. ఇంకొంతమంది రోగం వచ్చి కొన్ని సంవత్సరాల తరబడి మంచానికి పరిమితం అయిపోయిన వాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది మాత్రమే బాగా ఈ లోకంలో పరిగెత్తి పనిచేసి సంపాదించి అనుభవించి దేవునికి ప్రార్థన చేసి విశ్వాసంగా ఉండి చనిపోతున్నటువంటి వారు కొంతమంది మాత్రమే. కొంతమంది ఏమో మంచానికి పరిమితం అయిపోతున్నారు, వారికి ఇంకొకరు సహాయం చేయాలి. ఇంకొంతమంది ఏమో జీవితాన్ని నాశనం చేసుకొని కొంతమంది కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళు, కొంతమంది పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే వాళ్ళు, కొంతమంది. అంటే ఈ జీవితంలో ఇవే సరిపోతుంది. ఎక్కడికి? వ్యవహారం, కోర్టు, పోలీస్ స్టేషను, ఇంకేముంది? ఇంకొంతమంది కారాగార శిక్ష, ఎక్కడ? జైల్లో జీవిత ఖైదీ ఉంటారు కదా, అలాగ కొంతమంది. అంటే వారు బ్రతికి ఏమి లాభము? నీ బ్రతుకుతున్నావు, నీకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నీకు జైలు జీవితం ఉంది, 4 గోడల మధ్య ఉండిపోతున్నా. అంటే అతను బ్రతికి ఏమి ప్రయోజనము? ఒకసారి ఆలోచన చేయండి. తప్పు చేశాడు, ఒక హత్య చేశాడు, కేసు కట్టారు, తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఇక జైల్లోనే ఉంటున్నాడు. పిల్లలు లేదు, సమాజం లేదు, టీవీ లేదు, వార్తలు లేవు, మంచి చెడు లేదు, మంచి ఆహారం లేదు. ఇక అందులోనే 30 సంవత్సరాలు జీవితం పోతే ఇంకేముంది జీవితం? నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఇంకేం బ్రతకగలుగుతావు? అంటే కొందరు జీవితాలు అలాగే నాశనం అయిపోతున్నాయి. ఇంకొంతమంది జీవితాలు రోగం వచ్చి మంచం మీదే పడిపోతున్నారు. మొన్నటికి మొన్న ఒక మంచి కుర్రోడు, యవనస్తుడు, బండి మీద వేగంగా పోయి గుద్దాడు. లారీకి నిలబెట్టి ఉన్న లారీని పోయి కొట్టాడు. నడుము వెన్నుపూస విరిగిపోయింది. అది కోలుకోవాలంటే కనీసము బాగా మంచిగా నిలబడి కోలుకోవాలంటే కనీసం ఒక 2-3 సంవత్సరాలు పట్టిద్ది. అంత సామాన్యంగా కోలుకోదు. ఈ వెన్నుముక విరిగిపోతే ఇది కాల్లో చేతిలో కాదు. జీవితంలోకి 2-3 సంవత్సరాలు వృధా అయిపోయిన మంచానికి పరిమితం అయిపోయావు. ఇక నీవు బ్రతికి ఏమి లాభము? ఒకవేళ నీకు బ్రతికినా, ఆరోగ్యం నీకు వచ్చిన బాగా అయిపోయినా, వెళ్ళి మునుపటిలాగా నీవు కష్టపడి పని చేయలేవు. నువ్వు ఏమైనా పేషెంట్వే. ఇంకా ఇలాగ కొంతమంది జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇంకొంతమంది ఈ లోకాన్నే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇంకొక గుంపు చిన్న సమస్య రాగానే మనకి జ్ఞాపకం వచ్చేది ఏంది? చచ్చిపోవాలి.
చిన్న బాధ రాగానే మనకి జ్ఞాపకం వచ్చేది ఏంటి? చచ్చిపోవాలి. ఈ ఆలోచనలు ఎక్కువ. ఇలాంటి ఒక గుంపులు ఉన్నారు. ఇలాంటి ఒక గుంపు కొంతమంది తయారవుతున్నారు. సమాజంలో నిలబడాలి, సమస్యలను మనం అధిగమించాలి, బాధలను దిగమింగుకోవాలి, ఈ జీవిత ప్రయాణంలో మనం ఈదాలి అనే ఆలోచన మనిషిలో తక్కువైపోయింది. సులువుగా నేను చచ్చిపోతాను. మొన్నటికి మొన్న మన అమ్మ ఫోన్ చేసింది. ఎవరు? వసంతమ్మ. ఎవరు చచ్చిపోయారయ్యా, వాళ్ళు బంధువులే, పురుగుల మందో ఏదో తాగేసినారని ఫోన్ చేశారు. ప్రార్థన చెయ్యయ్యా, ఇప్పుడు ఈరోజు తినాలనుకుంటాను. ఈరోజు ఇలాంటి గుంపులు కొంతమంది ఉన్నారు. అంటే ఈ జీవితం ఇచ్చి దేవుడు నీకు ఈ జీవితాన్ని ఇచ్చి ఉపయోగం ఏమైనా ఉందా? లేదే. నీకు ఒక మంచి ఆకారాన్ని ఇచ్చి, నీకు ఒక మంచి సౌందర్యాన్ని ఇచ్చి, నీకు మంచి కాళ్ళు చేతులు ఇచ్చి, మంచి అందాన్ని నీకు ఇచ్చి, మంచి జీవితాన్ని నీకు ఇచ్చి, మంచి ఆరోగ్యాన్ని నీకు ఇచ్చినప్పుడు దేవునికి నీ ద్వారా ఏమైనా ఉపయోగం ఉందా? ఇలా చచ్చిపోవడానికి దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఇలా జైలు పాలవ్వడానికి దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఇలా అవమానపరచడానికి దేవుడు నీకు ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఇందుకోసం ఆ దేవుడు ఇచ్చాడు ఈ శరీరాన్ని, ఈ జీవితాన్ని. కాదు ప్రియులారా, నీ దేహముతో దేవుడిని ఘనపరచాలంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేహముతో దేవుణ్ణి గణపరచాలి, నీ సౌందర్యముతో దేవుణ్ణి గణపరచాలి, నీ ఆస్తి నీ అంతస్తులో దేవుణ్ణి గణపరచాలి.